బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. పహల్గామ్ దాడి ఘటనపై పార్లమెంట్ నిర్వహించాలని ఖర్గే లేఖలో కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. పహల్గామ్ దాడి ఘటనపై పార్లమెంట్ నిర్వహించాలని ఖర్గే లేఖలో కోరారు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. పహల్గామ్ దాడి ఘటనపై పార్లమెంట్ నిర్వహించాలని ఖర్గే లేఖలో కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అసలు ఆ లేఖలో ఏముంది? అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇద్దరు కూడా లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే పహల్గామ్ దాడి అంశంపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ పై 6 కఠినతరమైన అంశాలను కేంద్రం తీసుకుంది. దానికి అందరూ సమ్మతించారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశంలో కూడా అందరూ కూడా సంతోషించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి అయితే ఈ అంశాన్ని కేవలం కొన్ని రాజకీయ పార్టీలే కాదు, దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలా, పార్లమెంట్ సాక్షిగా నిర్ణయాలు జరగాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల్ని కూడా సమావేశపరిచి ఈ తాజా పరిస్థితిపై చర్చించి మరి పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తే ఏ విధంగా వెళ్తాం, పాకిస్తాన్ ఎలా ఎదుర్కోవాలి, ఈ ఉగ్రవాదాన్ని ఎలా అణిచివేయాలి అనే అంశానికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని పార్లమెంట్ వేదికగా తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. మరి దానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ రామకృష్ణ.